కొబ్బరి బీన్స్ ఫ్రై. కొబ్బరి బీన్స్ ఫ్రై. ఎస్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. డన్. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొబ్బరి తురుము వాడుతున్నాము దీనిలో మనం. ఎస్, అవును. కొబ్బరి తురుము, అలాగే బీన్స్ అండ్ ఇంకా మసాలా దినుసులు. అవును. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసుకుందాం. అలాగే. సో కొంచెం నూనె, సో మనం అనుకున్నట్టు పల్లవి, చాలా మందికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంత్ ఉందంటే ఆ మంత్లోనే వాళ్ళకి 2-3 టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎస్. అది ఎందువల్ల వస్తుంది అట్లా? సో ఒకటి ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, అండ్ ఇంతకుముందు చెప్పినట్టు డెఫిషియన్సీస్ వల్ల. సో చాలా మంది ఏం చేస్తారంటే రాగానే సమ్ ఆయింట్మెంట్స్ ఏదో పెట్టేసుకొని లేదంటే హోమ్ రెమెడీస్ అలా ఫాలో అయ్యి దాన్ని సరిపెట్టుకుంటారు. బట్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో అది బ్యాక్ టు బ్యాక్ మనకు మళ్ళీ రివర్ట్ చేస్తానే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేసుకోవాలి విత్ సమ్ యాంటీబయోటిక్స్ లేదంటే ఫుడ్ ద్వారా అలా కంట్రోల్ చేసుకుంటే దెన్ అది ఆగిపోతుంది. ఓకే, బట్ మనకి అది కంప్లీట్ గా వస్తూ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది మాత్రం ఖచ్చితంగా దాన్ని చెక్ చేసుకోవాలి. లేదు అంటే నార్మల్ హోమ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. ఓకే, అంటే మౌత్ అల్సర్సే కదా అని చెప్పేసి కంప్లీట్ హోమ్ ట్రీట్మెంట్ కూడా మంచిది కాదు. యా, ఫ్రీక్వెంట్ గా వస్తే మాత్రం హోమ్ ట్రీట్మెంట్ సెట్ అవ్వదు. సో ఖచ్చితంగా చెక్ చేయించుకొని మెడికేషన్ యూస్ చేయాలి. డాక్టర్ చేత అడ్వైస్ చేయించుకొని. అంటే దీనికి ఏమన్నా దీర్ఘకాలిక సమస్యలు కూడా యాడ్ అవుతాయా? సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో లైక్ ఇట్ విల్ లీడ్, ఐ మీన్ లైక్ మౌత్ నుంచి మన ఇంటెస్టైన్ కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కరెక్టే. సో మళ్ళీ అది ఇంటెస్టైన్ మొత్తం అలా స్ప్రెడ్ అవ్వకుండా ముందుగానే చూసేసుకోవాలి. షూర్. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది పల్లవి. యా, సో ఫస్ట్ మనం ఆవాలు వేసేసుకుందాం. ఓకే, అలాగే మినపప్పు కూడా, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, ఇప్పుడు మనం బీన్స్ని బాగా సార్ట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు ఇంకా పసుపు వేసుకుందాం, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు. సో అది లైట్ సిమ్లో మనకు ఉడకాలి కాబట్టి కొంచెం దాన్ని లిడ్ పెట్టేసుకుందాం. ఓకే, సో కంప్లీట్గా ఆయిల్లో చక్కగా మగ్గిపోయాయి అవి. అవును. సో అన్ని దగ్గర కూడా అయిపోయాయి కదా. అవును. ఇప్పుడు మనం కొబ్బరి వేద్దాం. అలాగే. సో కొబ్బరి ఎప్పుడు కూడా మనం కొంచెం లాస్ట్లోనే వేయాలి. సో అదొక 1 minute అలా సాట్ అవ్వరేద్దాం. అండ్ ఇది మనకి రైస్లోకి చపాతీస్లోకి తీసుకోవచ్చు. యా, ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. యా, అండ్ నార్మల్గా కర్డ్ రైస్ తీసుకునేటప్పుడు అందులో కూడా లైక్ మరీ బ్లాండ్గా కాకుండా కూడా ఇది మిక్స్ చేసేసుకోవాలి. రైట్, కరెక్ట్. సో పల్లవి, మరి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. అయిపోయినట్టేనా పల్లవి? యా అమూల్య, కొబ్బరి బీన్స్ ఫ్రై రెడీ. ఓకే, కొబ్బరి బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం.
కొబ్బరి బీన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, బీన్స్, ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి బీన్స్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, తరిగిన బీన్స్, ఉప్పు, పసుపు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి బీన్స్ ఫ్రై రెడీ.